నేను ఇవాళ ఎందుకో అన్నీ మర్చిపోతున్నానండి. అలా ఏం వండుకోతున్నా తెలుసా? అరటికాయ వడలు. మా పిల్లలు వేడి టీ తాగుతాను, చల్లగా అయితే బాగుంటుంది. కాలుతుంది చెయ్యి. పచ్చి అరటికాయలు కదండి, కొంచెం తలాకి ఒక కట్ చేసుకోవాలి. ఇక ఇట్లనే అన్నీ తీసేసుకోవాలి. హాయ్ అండి, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఏం వండుకోతున్నా తెలుసా? అరటికాయ వడలు. మా పిల్లలకి ఇష్టమైనవి అనమాట. అయితే అంతకంటే ముందుగా ఎవరైతే మన ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రం లైక్ వేసుకోండి. అలానే బెల్ బటన్ ఆన్ చేసుకొని ఉంచండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో వదులుతానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోలోకి వస్తే ఇదిగోండి, ఇవి అరటికాయలు పచ్చివి అనమాట. రా అంటారు కదా, రా అరటికాయలు 2. ఉల్లిగడ్డ సన్న కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం ముక్క చిన్న చిట్టి మిరపకాయ అనమాట, అది కూడా పండింది. ఇదేమో శనగపిండి, కొత్తిమీర. అయితే అంతకంటే ముందు మనం అరటికాయ పచ్చి ఉన్నాయి కదా, దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఎలానో చూపిస్తాను, వచ్చేయండి. అయితే ఇవి పచ్చి అరటికాయలు కదండి, కొంచెం తలాకి ఒక కట్ చేసుకోవాలి. ఇదిగో ఇట్లాగా నాకు 2 సరిపోతాయి పిల్లల వరకే. కావాలంటే 3 అయినా తీసుకోవచ్చు, 3, 4 మన ఇష్టం. మనం ఎంతమందిని బట్టి అంతమందిని బట్టి తీసుకోవాలి. మంచి వడలు అయితే తినొచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుందండి. ఈ చలికాలంలో మంచిగా ఉంటుంది వడలు వేసుకొని తింటే. కొంచెం కాఫీ తాగితే చాలా బాగుంటుంది. ఇట్లా ముక్కలు చేసుకొని పెట్టుకున్నా. అయితే నేను కుక్కర్లో పెడతాను. ఇదిగోండి కుక్కర్లో కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నాము. కొంచెం కుక్కర్కి నల్లగా అంటకుండా, ప్లస్ మన జిగురు ఇగో ఈ అరటికాయ నల్లగా అవ్వకుండా అనమాట. నూనె ఒక చుక్క వేసుకున్నాం. పప్పులో ఎలా వేసుకుంటాం అలానే, అంతే, ఒక చిన్న డ్రాప్ అనమాట. అలా వేసుకోవాలి. ఇది కూడా కట్ చేసుకుందాం. చూసారా ఇట్లా ఉందా, పీస్గా ఉంటుంది. చాలా ఫైబర్ ఉంటుంది, హెల్త్కి మంచిది. మనం ఆయిల్ వేసుకున్నాం కదా, మనం అరటికాయ ముక్కలు వేసుకున్నాం, ఆయిల్ కూడా వేసుకున్నాం. కొన్ని ఈ మాత్రం చాలు, ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇదిగోండి అరటికాయ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, వీటి మీద మన పచ్చటి ఇది ఉంది కదా, ఇది తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా అరటికాయ తొక్కు. వేడిగా ఉంది, కాలుతుంది, కొంచెం చూసి తీసుకోండి. అరటిపండు ఎంత మంచిదో అరటికాయ కూడా హెల్త్కి అంతే మంచిది. ఫైబర్ ఉంటుంది బాగా. ఆలుగడ్డ వాడవలసిన చోట్ల అరటికాయ వాడుకోవచ్చు అండి, బాగుంటుంది చాలా. ఎందుకంటే ఇవాళ రేపు హెల్త్ ఇష్యూ, అదే థైరాయిడ్ అలాంటివి వస్తున్నాయి కదా చిన్న పిల్లలకే, చిన్న ఏజ్లోనే. వీటిని అన్నీ తీసేసుకోవాలి. కానీ ఇవి కూడా కొద్దిగా చల్లారాక పిండి అన్నీ కలుపుకోవచ్చు అనమాట. అయితే కొంచెం చల్లారనిద్దాం, ఓకేనా? తొక్క తీసుకున్నాం కదా, కొంచెం చల్లగా అయితే బాగుంటుంది. కాలుతుంది చెయ్యి. ఒక 2 minutes. అయితే ఇందులో మనం పిండి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఇందాక చెప్పలే కదా జీలకర్ర కూడా, ఇందాక నేను మర్చిపోయినా, జీలకర్ర కూడా వేసుకుందాము. అన్నీ వేసుకొని ఇది కూడా మన కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదనేసి కొత్తిమీర ఉంది, వేసేస్తున్నా. అన్నీ వేసేసుకొని కలుపుకోవడం. ఫస్ట్ వేద్దామా జీలకర్ర, అల్లం జీలకర్ర, ఉల్లిపాయ. ఇట్లా కొంచెం కలుపుకోవాలన్నమాట, అంతా మిక్స్ అయ్యేలాగా. ఒకసారి కలుపుకున్నాక మనం పిండి, కొత్తిమీర వేసుకున్నాం. అరటిపండు అంటే అరటికాయ కదండి, ఇందులో ఎంత ఫైబర్ ఉందో చూడండి, కనిపిస్తుంది. మంచిది తిన్నగానే వంటికి, పిల్లలకి. దీంతో కూర కూడా వండుకుంటారు అన్నీ. అయితే ఈసారి మా పిల్లలు వడలే చేయమ్మా అన్నారు, అందుకనే చేస్తున్నాం. ఆయిల్ పెట్టుకున్నాము. మాకు ఇంతలో పాలు కూడా వచ్చినాయి.
పాలు కూడా పెట్టేస్తాను. కొత్తిమీర కొంచెం ఆకులాకులు ఎక్కువ పొడుగు ఉంది కదా, పిల్లలు తీసేస్తారు. మా పిల్లలు అయితే నాకు ఇట్లా వచ్చిందంటే నోట్లో తీసి పడేస్తాడు మా చిన్నోడైనా. అందుకే ఏం చేద్దాం, దీన్ని సన్న కట్ చేసుకుందాం. ఓకేనా, కట్ చేసుకోవాలి. ప్రతి ముక్కకి వస్తుంది అనమాట పంట కిందకి. మంచిగా జీలకర్ర అల్లం నములుతూ వస్తుంటే మస్తు టేస్ట్ ఉంటుంది, కమ్మగా అనిపిస్తుంది. 1-2 వడలు తిని కొంచెం టీ కానీ కాఫీ కానీ తర్వాత ఈవినింగ్ చలికాలంలో స్నాక్స్ అయిపోతుంది అన్నట్టు. బయటకి వెళ్ళి మనం ఏం తెప్పించుకోకుండా మిర్చీలు అవి కాకుండా ఇది ఒక హెల్దీ స్నాక్ అనమాట. ఇప్పుడు బయట తెచ్చుకోకుండా ఇంట్లో వేసుకుంటే ఇట్లా అయిపోతుంది. ఇంట్లో అందరం తిన్నట్టు కూడా ఉంటుంది. నేను మా పిల్లలకి ఆటక 2 అరటికాయలు వేసుకున్నాండి, పెద్దవాళ్ళకి కాళ్ళు కూడా వేద్దాము. నేను ఇవాళ ఎందుకో అన్నీ మర్చిపోతున్నానండి. ఇప్పుడే వేసుకుంటే బెటర్, పిండి వేసేదానికంటే ముందే కలిసిపోతుంది మంచిగా. సాల్ట్ తగినంత చూసుకొని వేసుకోండి, చాలు సరిపోతుంది. చికెన్ వేసేదా అంతే చాలు. ఉప్పు అన్నిటి మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. కొంతమంది ఏంటంటే తినరు కదా కూరలు, ఆకుకూరలు, పాలకూర అయినా ఏదైనా సరే ఆకుకూరలు తినరు కాబట్టి ఇట్లా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ఇప్పుడు ఏం లేదు, నా దగ్గర కొత్తిమీర ఉంది, కొత్తిమీర వేసుకున్నా. ఉంటే మాత్రం తోటకూర కూడా చిన్నవి మంచిగా ఉంటాయి, అవి కూడా వేసుకోవచ్చు. హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు పిండి వేసుకుందాం. చెప్పండి అదేమంటారు, ఇది శనగపిండి అండి. బియ్యం పిండి ఉంటే కూడా వేసుకోవచ్చు, నాకేంటంటే లేదు. ఇంకోటి టేస్ట్ కూడా బాగుంటుంది, వడలు కదా, శనగపిండితో వేస్తే కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను శనగపిండే వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అరటికాయ ఉడకబెట్టాం కదా, అందులోనే బాగా తేమ ఉంటుంది. పెళ్ళిళ్ళలో అరటికాయ వడలు వేస్తారు కదండి, బాగుంటుంది. నేను ఒకసారి గుళ్ళో తిన్నాను, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అప్పటి నుంచి ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఒకసారి పోయి అక్కడ చూసుకున్నాం. కరెక్ట్గా సరిపోయినండి, మంచి కొత్తిమీర స్మెల్ భలే ఉంది. ఓకే, అయితే వీటిని ఏం చేయాలంటే చిన్న వడలాగా వేసుకున్నాం. ఓకేనా, ఇటు వస్తే ఆయిల్ పెట్టుకున్నాం, ఆయిల్ హీట్ అయింది కదా, పాలు మరుగుతున్నాయి. ఈవినింగ్ స్నాక్ లేదనమాట. ఇట్లా పాలు వచ్చినా కానీ టీ పెట్టేసుకొని తక్కువ వేసుకోవచ్చు అండి. ఇవి 2 అరటికాయ ఉడికి రెడీ పెట్టేసుకుంటే చాలు. ఇదిగో ఇట్లా కొంచెం ఆయిల్ చేతిలో తీసుకొని ఇదిగోండి మంచిగా ఇలా చిన్న వడల్లాగా వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఈవినింగ్ స్నాక్. పిల్లలకైనా స్కూల్కి వెళ్ళి రాగానే అదే వెళ్ళే వాళ్ళు వచ్చేసే టైం కల్లా చేసి పెట్టేయచ్చు. ఇట్లానే వేసేద్దాం. పిల్లలకైనా మన వాళ్ళకి పెద్దవాళ్ళకి కూర్చొని చక్కగా హెల్దీగా తినొచ్చు ఇట్లా వేడివేడిగా. బయట ఫుడ్ ఏవి ఇవ్వకుండా ఇంట్లో వేసియచ్చు. 10 రూపాయలకు కాయండి అంతే, ఈజీగా అయిపోతుంది. హెల్త్ కొంచెం ఆయిల్ అద్దుకొని చేతికి ఇలా అంటున్నా. కారం సరిపోలేదు, మా పాపకి ఇంకో కాలు నాకు కావాలి సరిపోదనేసి అడిగింది, అందుకని ఇంకొంచెం కారం వేసా. పెద్ద పిల్లలు కదండి, ఆ ఒక్క మిరపకాయ వేస్తే చిన్న మిరపకాయ వద్దట. ఇంకా ఎక్కువ మందం అవసరం లేదు, కొంచెం పలచగా వేసుకోవాలి, బాగుంటుంది. ఇంకా ఏముందండి చెప్పాలి మీరు కబుర్లు. మంచిగా కాలినాయిగా, గోల్డెన్ బ్రౌన్ లాగా కాలని అన్నీ పక్కకు పెట్టుకోవాలన్నమాట. చక్కగా ఆగినాయి చూడండి కాలని. కార్లో గంచులో పెట్టుకొని కూడా తినచ్చు అనమాట, బాగుంటుంది పప్పుచారణంలో. ఇంకా వీటితోని ఈ బిళ్ళల పులుసు అని చేస్తారండి, అరటికాయ బిళ్ళల పులుసు. సేమ్ ఇట్లానే కానీ మనం ఇంకా పులుసు తీసుకొని బాగుంటుంది, అది కూడా కమ్మగా ఉంటుంది. బ్రాహ్మణ్స్ చాలా చేస్తారనమాట. ఇదిగోండి వేడి అరటికాయ వడలు రెడీ అయినాయి. పక్కన ఆనియన్స్ కూడా ఉన్నాయి, మా పిల్లలకి ఇష్టము, అది 2 నంచుకొని తింటారు అనమాట.
సో ఇదండి ఇవాళ మన ఛానల్లో రెసిపీ. మీకు నచ్చిందండి? నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. అలానే ఎలా ఉంది అనేది వీడియో ఇంకా ఏం చేయమంటే అంటే మీకు నచ్చిన వంటలైనా ఏమైనా చేసి చూపెట్టమంటే మేము ఖచ్చితంగా చూపిస్తాను. అలానే ఈవినింగ్ కదా టీ పెట్టాను చూడండి, చూసారా? అల్లం టీ, మసాలా టీ, అల్లం యాలక్కాయ వేసి మంచిగా పెట్టాను. పాలు మరిగినాయి. ఈ రెండింటిని తిని వేడి టీ తాగుతాను. తలనొప్పి, జలుబు ఏదైనా ఉన్నా అన్నీ మాయమవుతాయండి. అట్లానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను, కవిత బ్లాగ్స్. ఓకేనా? బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.